ఫిలిం ఫెడరేషన్ ఉద్యోగులు వర్సెస్ ఫిలిం ఛాంబర్ పెద్దలు. ఈ వ్యవహారం ఇప్పుడప్పుడే తేలేలా లేదే. పెంచడం న్యాయమే, కానీ పెంచేలా లేదు సిచ్యువేషన్. మరి దీనికి క్లైమాక్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఉద్యోగులు ఫిలిం ఛాంబర్ పెద్దల మధ్య వేతనాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఇష్యూ అంత ఈజీగా తేలేలా లేదు. వేతనాల్లో 30% పెంపిచ్చి తీరాల్సిందేనని కార్మిక నాయకులు పట్టు మీద ఉండగా, అలా సాధ్యం కాదని వర్కర్ ఆదాయాన్ని బట్టి స్లాట్స్ ప్రకారం పెంచుకుంటూ వెళ్తామని ప్రొడ్యూసర్ చెప్తున్నారు. అయితే రెండు వర్గాలు ఒకే డెసిషన్ మీదకి రాకపోవడంతో సమస్య ఇంకా అలాగే ఉంది. ఏ ఇండస్ట్రీలో లేని జీతాలు టాలీవుడ్లోనే ఉన్నాయని కూడా ఇండస్ట్రీ పెద్దల వాదన. లేదు, మాకు పెంచడం న్యాయమేనని ఏళ్ల తరబడి హైక్ లేదని కార్మికులు వాదిస్తున్నారు. దీంతో షూటింగ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడం అండ్ చిన్న పెద్ద ప్రొడ్యూసర్లకు భారంగా మారింది సిచ్యువేషన్. మెయిన్గా సెప్టెంబర్ అండ్ అక్టోబర్ రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తున్నటువంటి సినిమాలు డెడ్ లైన్ని చేరుకుంటాయో లేదోనని కూడా చాలా కంగారు పడుతున్నారు అండ్ కొట్టుమిట్టాడుతున్నారు ప్రొడ్యూసర్స్. ఒకవేళ రిలీజ్ డేట్లు మిస్ అయితే ఓటీటీ నుంచి ప్రెజర్స్ అండ్ అడ్వాన్స్ల కోసం బయర్ల నుంచి కూడా ప్రెజర్స్ మొదలవుతాయి. వీటికి తోడు మళ్ళీ కొత్త డేట్ వేసుకోవడం కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంది. వీలైనంత త్వరగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి నిర్మాతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నా పనవ్వడం లేదు. వీలైనంతగా 4-5 రోజుల్లోపు దీనికి ఒక ముగింపు దక్కాలని కూడా ఇండస్ట్రీ వర్గాలు అయితే కోరుకుంటున్నాయి. అయితే లేటెస్ట్గా ప్రొడ్యూసర్స్ అంతా కూడా తీసుకున్నటువంటి ఒక డెసిషన్ కూడా కార్మిక సంఘాలు తిరస్కరించాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, తనను ఏ ఫెడరేషన్ నాయకులు సంప్రదించలేదు అని, సాల్వ్ చేయాల్సింది ఈ ఫిలిం ఛాంబర్ అంటూ కూడా తన ప్రమేయం అస్సలు ఏమీ మాత్రం ఆశించొద్దంటూ కూడా మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి ఒక ట్వీట్, ఇప్పుడు ఆ ట్వీట్ సైతం చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు పెద్దగా ఎవరు ముందుకొచ్చి ఎవరు ఈ గొడవకు శుభం కార్డు వేస్తారనేది ఇంట్రెస్టింగ్గానే మారింది. అయితే ఫిలిం ఛాంబర్ అండ్ ఫిలిం ఫెడరేషన్ పరస్పరం ఒకే పట్టుతో ఉండడం వల్ల థర్డ్ పార్టీ ప్రమేయం అవసరం అవుతుంది. అది ఎవరైనా సరే మంత్రి రూపంలో ఇస్తారా, లేకపోతే ఇంకెవరైనా పెద్ద హీరో చొరవ తీసుకుంటారా అనేది మాత్రం ఇంకొద్ది రోజులు ఆగితే మాత్రం క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ అనే చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, లేటెస్ట్గా ఒక ఈవెంట్లో ప్రొడ్యూసర్ బన్నీవాసుని ఒక ప్రమోషన్కి వస్తే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వేయడం జరిగింది. అయితే ఆయన ఏమన్నారంటే, ఎస్, వేతనాలు పెంచడం న్యాయమే, డెఫినెట్గా 3 ఇయర్స్కి ఒకసారి వేతనాలు పెంచాలి, కానీ వాళ్ళు అడిగేటువంటి హైక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అలా ఎక్కువ అయినప్పుడు ఇప్పుడు 3 ఇయర్స్కి ఇప్పుడు పెంచుతాం. సో ఇలా పెంచినప్పుడు మళ్ళొక 3 ఇయర్స్కి మళ్ళీ పెంచాల్సి వస్తుంది. అంటే వీళ్ళు అడిగే హైక్ ఇప్పుడు నెక్స్ట్ 3 ఇయర్స్కి ఇచ్చేసరికి చాలా బర్డెన్ అయిపోతుంది. ప్రొడ్యూసర్స్, చిన్నపాటి ప్రొడ్యూసర్స్ అయితే అసలు సినిమాలు తీసుకోలేని సిచ్యువేషన్ రేంజ్లో వాళ్ళు అడుగుతున్నారు అని కూడా అంటున్నారు. అదే పెంచడం అయితే డెఫినెట్గా న్యాయమే, అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి పెంచాలి, అది ప్రోటోకాల్ ప్రకారం అలానే జరుగుతుంది. కానీ ఇప్పుడు అడిగేటువంటి హైకే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఒకళ్ళు ఈ హైక్ ఇచ్చి పెంచితే ఒకవేళ వీళ్ళు కొంచెం అటో ఇటో లేదు కొంచెం తగ్గినాం అని చెప్పేసి కొంచెం వాళ్ళు అడిగిన దానికి తగ్గిస్తా అంటే అట్లా ఒప్పుకోవట్లేరు. మేబీ మరి 3 ఇయర్స్కి ఒకసారి పెంచాలి అంటే ఎస్ పెంచాలి, పెంచితే మాత్రం అది ఇంకెక్కువగా అడుగుతున్నారు. అలా అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ 3 ఇయర్స్ వచ్చినప్పుడు మళ్ళీ పెంచాల్సి వస్తుంది. సో ఇలా 3 ఇయర్స్కి పెంచుకుంటూ పోతుంటే ఖర్చులు విపరీతంగా అయ్యి సినిమాలు తీసే పరిస్థితి లేదు అని కూడా బన్నీవాస్ అయితే చెప్పుకొచ్చారు. దీని మీద ఒక క్లారిటీ ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మరి ఇండస్ట్రీ పెద్దగా ఎవరు నెక్స్ట్? ఇంతవరకు గతంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్ళేది అని కూడా చాలామంది ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. సో ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ పెద్ద ఎవరు? మోహన్ బాబా, మెగాస్టారా అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే దీంట్లో భాగంగానే జస్ట్ ఆయన్ని కలిసిన మాట వాస్తవం, కానీ దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అండ్ నాకు అఫీషియల్గా ఎవరు కలిసినట్టు కూడా లేదు. ఇది మొత్తం కంప్లీట్గా ఛాంబరే చూసుకుంటుంది, మనకైతే సంబంధం లేదు. ఈవెన్ ఎవరు కూడా నన్ను పర్సనల్గా అప్రోచ్ అవ్వద్దని కూడా ఆయన చేసినట్టు ఒక ట్వీట్ ఇప్పుడు సెన్సేషన్గా మారింది. మేబీ అది ఆయన ఇన్ కేసు చెప్పింది వినలేదా, లేదంటే ఆయనకు నిజంగానే కలవలేదు, ఇలాంటి ఇష్యూస్ని ఛాంబరే సాల్వ్ చేయాలి అని చెప్పేసి నా దగ్గరికి రాకూడదు, ఒక వ్యక్తిగా కాదు ఒక వ్యవస్థగానే దీనికి పరిష్కారం ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కాబట్టి ఏకాభిప్రాయం, అంటే నాదొక్కడిదే కాకుండా ఛాంబర్ మొత్తం ఉండాలా అనేదో తెలియదు. కానీ ఆయన ఇప్పుడు వేసినటువంటి ట్వీటు సెన్సేషన్గా మారింది. ఇప్పుడు ఇక మోహన్ బాబు ఇప్పుడు ఆ ప్లేస్లోకి ఎవరు వస్తారు? ఇండస్ట్రీ పెద్ద దిక్కు అంటే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి అండ్ నెక్స్ట్గా మోహన్ బాబు. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఇండస్ట్రీ పెద్ద అంటే, ఇన్ కేసు మరి మోహన్ బాబు ఏమన్నా ఇనిషియేట్ తీసుకుంటారా, తీసుకొని దీని మీద ఏమన్నా ఇష్యూస్ మీద సాల్వ్ చేస్తారా లేదా అనేది తెలియదు. కానీ ఈరోజు ఒక ఈవెంట్ కూడా కండక్ట్ చేయడం, ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో కొన్ని విషయాలు కూడా
ఛాంబర్ పెద్దలు కొంతమంది చెప్తాము అని కూడా చెప్పడం జరిగింది. సో చూడాలి మరి దీని మీద ఎలాంటి క్లారిటీ ఉంటుంది, లేకపోతే ఎవరెవరు ఆ ప్రెస్ మీట్కి వస్తారు, ఎవరెవరు ఏ క్వశ్చన్స్కి ఎలాంటి ఆన్సర్ చేస్తారు, మరి ఇది సాల్వ్ అయిందా కాలేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ వేతనాల పెంపుపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.